అంటేనేమో అన్న అంటారు, ఏమనంటే ప్రభుత్వం మీద లొల్లి పెట్టుకున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నా అంటారు. మరి ఒక మాట నేను రేవంత్ రెడ్డి గారిని అడగాలనుకుంటున్నా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నా. ఏంటంటే చాలా వరకు చాలా మందికి పథకాల విషయంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అమలు అవుతున్నటువంటి ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రజల్లో చాలా నిరసన కనబడుతుంది. మనం మొన్నటి వరకు చూసినాం. కానీ ఇవన్నీ వదిలేసి రేవంత్ రెడ్డి గారు మీరు కొత్తగా ఇదేదో ఫుట్బాల్ ప్లేయర్ అని పెట్టి, ఫుట్బాల్ కోసం పెట్టి మీరు ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ కోసము పక్క దేశంలో ఉన్నటువంటి ఒక ఆయనను తీసుకొని వచ్చి ఆయన కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయనతో ఫోటో దిగాలంటే ఇంత, మనం కలవాలంటే ఇంత అని పెట్టి ఇవన్నీ ఏందో నాకు అర్థమైతలే. అదే మన దగ్గర సమస్యలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వచ్చేసి మొత్తం అప్లపాలు చేసిందని మాట్లాడినా మీరే, మరి ఈ రకంగా ఈ రోజు మీరు ఎందుకు చేసినా అనేది మాకు అర్థమైతలేదు. ప్రజలకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల్లో ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా లేదా? మరి ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థమైతలే. ఇన్ని రకాలుగా బాధలు పడుతున్నాం, ఈ రకంగా ఉంది, ఈ రకంగా పైసలు లేవని చెప్తున్నటువంటి మీరు ఈ రోజు ఒక మెస్సీ అనే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆయన కోసం కోట్లు ఖర్చు పెట్టి ఈడ గ్రౌండ్ లో పెట్టి, మొన్న శనివారం రోజు రేవంత్ రెడ్డి గారు శనివారం రోజు దాదాపు లక్షల మంది రోడ్ల మీద 3 గంటలు 4 గంటలు ఉన్నారు. అది మీకు కనబడలేదా? ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన తీసుకొస్తామని చూపించుకోనికే మీ మన్మని కోసం తీసుకొని వచ్చిరా? కేసీఆర్ ఏమనంటే అలా మన్మని చేస్తున్నారు మాట్లాడిన మీరు, మరి ఈ రోజు రేవంత్ రెడ్డి మన్మని ఒక అబ్బాయి వచ్చి ఫోటో దిగడానికి వస్తే ఆయన పక్కకు వచ్చేసి మీ మన్మని తీసుకొని పక్కన నుంచి పెట్టినాం, మన మిమ్మల్ని ఏమనాలి? అసలు మీరు ఏ రకంగా మన ప్రజలు చెప్పాలనుకుంటారు? ఒకసారి ఆలోచించుర్రి. మనం చేసేది ఏంది? అదొక ఆయన ఎవరు? మనకు వాళ్ళ ఖర్చు పెట్టిన పైసలతోని మన ఫుట్బాల్ ప్లేయర్స్ పెట్టడం కరెక్ట్ కాదా? మన ఫుట్బాల్ ప్లేయర్స్ మనుషులు కాదా? మన దేశం కోసం ఆడుతున్నారు. మన దేశాన్ని ఒక పేరు తీసుకురావడానికి ఆడుతున్నటువంటి మన ఫుట్బాల్ ప్లేయర్స్ ఎందుకు అంత చులకంగా చూస్తారు మీరు? అంత అవసరం ఏముంది? పక్క దేశం పైన వచ్చిందో, మరి వచ్చిన వ్యక్తి ఆయన కనీసం ఇంగ్లీష్ మాట్లాడిందా? వాళ్ళ భాషలో మాట్లాడకుండా ఆయన ఎందుకు? ఆయనకు రాదు. మరి అదే మనం మాట్లాడకపోతే ఎంతగానే చేస్తారు మీరు? మన దేశంలో ఆడుతున్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ అంటే అంత చులకన ఎందుకు రేవంత్ రెడ్డి గారు? మీకు ఆలోచించారు మీరు వేసింది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు కూడా ఎత్తురు, ప్రజలు కూడా మీ మీద చాలా దుమ్మెత్తి వస్తున్నారు. ఒక్కోసారి ఆలోచించాలని మై మీద తరఫున కొడుతున్నాం.